మరి మంత్రుల పనితీరు ఎట్లా ఉంది? ఎందుకంటే మంత్రుల పనితీరు పైనే కేంద్రం నుంచి ఇక్కడ ఒక సర్వే జరిగిన పరిస్థితి. ఇప్పుడు మంత్రుల పనితీరు అంటే ఏముందమ్మా? మంత్రులు ఇప్పుడు ఉన్నారు 10 మంది మంత్రులు, కనీసం 17 మంది మంత్రులు అని ఉంటేనేమో విద్య ఒకరికి, హోం ఒకరికి కొంత డివైడ్ అయిపోయి పని భారం అనేది తగ్గేది. ఇప్పుడు మంత్రులు చాలా కష్టాలు పడతా ఉన్నారు పాపం వాళ్ళు. అంతే కదా, కష్టం అంటే ఏం కష్టం? సరైనటువంటి సమాచారం రాదు. వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుందామంటే ఏఐసిసి పోవాలి, స్థానికంగా నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. ప్రతిదీ ఢిల్లీని అడగాలి, మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్పినా మళ్ళీ దీపక్ మున్షిని అడగాలి, ఆ మున్షి చెప్పకుండా ఇంకొక మున్షిని అడగాలి. ఎట్లయిపోయిందంటే తెలంగాణ బతుకంతా కూడా మళ్ళీ అడక తినే బతుకులాగా తీసుకొచ్చారు. అసలు మంత్రులు ఏమైనా పని చేస్తున్నా? పైకి రివ్యూ మీటింగ్లు చేస్తున్నారు, ఏదో చేస్తున్నామని చెప్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కానీ అసలు క్షేత్రస్థాయిలో జరిగింది ఏంది? మహేష్ గౌడ్ అనేట ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, పాపం మంచోడు మిత్రుడు. ఆయన మాకు లేఖలు రాస్తున్నాడు. ఎవరికి లేఖలు రాయాలి మహేష్ గౌడ్ గారు? ప్రతిపక్షాలకు లేఖలు రాస్తున్నాడు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు. ఆయన లేఖలు రాయాల్సింది రేవంత్ రెడ్డికి, లేఖలు రాయాల్సింది రాహుల్ గాంధీకి, లేఖలు రాయాల్సింది సోనియా గాంధీకి. ఏం లేఖలు రాయాలి? మనం ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల అమలు చేయకుంటే మనల్ని ప్రజలు కొడతారు, తిడతారు, మనల్ని గ్రామాల్లోకి రానియరు, దయచేసి మీరు అమలు చేయండి అని ఒక పిసిసి ప్రెసిడెంట్గా వాళ్ళ అధిష్టానానికి లేఖలు రాయాలి. మేము కొత్తగా చూస్తున్నాం, ఇవాళ ప్రతిపక్షాలకు లేఖలు రాస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ కల్చర్ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల వైఫల్యంతో ఫ్రస్ట్రేషన్ పోతాం. ఎట్లా ఏదో 5 ఏళ్ళు గడుపుదాం పోదాం, అంతకు తప్ప వాళ్ళకు వేరే కనెక్టివిటీ ఏముంది? రేవంత్ రెడ్డి అన్నాడు ఉద్యమంలో పాల్గొన్నాడు కాదు, తెలంగాణ ప్రజల సోయి తెలిసినోడు కాదు, తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసినోడు కాదు. వాళ్ళకి వీళ్ళ ₹1 ఇచ్చి ఏమి ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామంటే వాళ్ళకి ఇవ్వడం ద్వారా నేను ఉద్యమకారుని అయితే అనుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ చంపడానికి తుపాకీ పట్టుకొని తిరిగిన ఆయన కదా, మేము మర్చిపోతామా అన్న? ఉద్యమకారులను మర్చిపోతామా? కొట్టిన వాళ్ళు అందరు మా పార్టీలోనో ఇంకో పార్టీలోనో మాకు అందరు గుర్తుంటారు. ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడాలి. ఇవాళ మొత్తం తెలంగాణని కేసీఆర్ను పొద్దున్న లేస్తే దిట్టుడు తప్ప ఏమైనా ఉందా? కేసీఆర్ కాంట్రిబ్యూషన్ ఏంది అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా మీకు? కేసీఆర్ ఎంత పోరాటం చేసి రాదనుకున్న తెలంగాణను సాధ్యం చేసినటువంటి కేసీఆర్ని ఇలా మీరు పట్టుకొని తిడితే ప్రజలలో దాన్ని ఇప్పుడు ఉండకపోవచ్చు. మీరు శునకానందం పొందొచ్చు, షాడిస్ట్ ఆనందం పొందొచ్చు, కానీ దీని తప్పకుండా దీన్ని ఉంటాయి. మేము ఇప్పుడు గాంధీని తిడితే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గాంధీ మాకు ఇట్లా ఈ టోపీ గాంధీ టోపీ పెట్టిపోయింది కానీ మాకేం చేయలేదని తిడితే ప్రజలు నమ్ముతారమ్మా? కాబట్టి కేసీఆర్ను కూడా మీరు విధానాలలో కేసీఆర్ కంటే మించిపోండి, కేసీఆర్ కంటే ఇంకెక్కువ మానవతా హృదయం చూపించండి, కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేయండి, కేసీఆర్ కంటే ఇంకా ప్రజాస్వామికంగా పనిచేయండి. అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. కానీ మీరు కేసీఆర్ను తిట్టుకుంటూ